క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన నామమును బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచన ప్రారంభము. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి సర్వ మానవాళికి ఒక నూతనమైనటువంటి డాక్ట్రిన్, బోధ, అనగా దేవుని ఆరాధించి విశ్వసించి రక్షించబడినటువంటి బిడ్డలకు వారి జీవన క్రమము ఆత్మీయతతో ఎలా ఉండాలి, వారు ఏ రీతిగా దేవునితో సంధి చేయాలి. కొంతమంది అయితే వారి వారి దేవుళ్ళని వెళ్తారు, పూజిస్తుంటారు వ్యక్తిగతంగా, వారికి వారిగా ఒక్కరే వెళ్తారు, వారి పనులు చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇకంతే ఫండమెంటల్. అలాగనే ధర్మశాస్త్రంలో కూడా అలాగనే ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడంటే వారికి ఆయా పండుగలలో ఆయా సమయములలో దేవాతి దేవుడు నిర్దేశించినటువంటి స్థలములో వారందరూ సమకూడి దేవుని ప్రార్థించి ఆరాధించే స్థితిని అక్కడ ఉన్నది. అయితే క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించిన మహాకృప ఏమిటంటే, మానవాళి ఒకటే, అందరి మనస్సులు దేవుని దృష్టిలో ఒకటిగానే ఉండాలి, వారందరూ ఒకటే సంఘముగా ఉండాలి, వారందరూ ఒకే సహవాసంలో జీవించాలి, వారందరూ ఒకే దేవుని ఒకే వాక్యాన్ని బట్టి దేవాతి దేవుని ఆరాధించాలని ఒక క్రొత్త బోధను దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చి తన నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి ఆయన ఒక సంఘమును నీకు నాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మను అక్కడ ఆయనను అధ్యక్షునిగా ఉంచి దేవుడే మనకు ఒక క్రొత్తమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలను మనకు అనుగ్రహించారు. వారు చేస్తున్నటువంటి ఆరాధన క్రమము మనము చేస్తున్నామా లేదా? ఇది దేవుడు మనలను కొన్ని ప్రశ్నలతో మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. తద్రీతిగా మన జీవితాలను మనం గడుపుకుందామని పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనకు తెలియజేస్తున్నాడు. 43వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఈ ఆరాధన క్రమాన్ని చూసి
నీవు చేస్తున్నటువంటి ఆత్మతో కూడిన స్థితిని చూచి ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ సంఘంలో చేస్తున్న క్రియలను చూసి, మీ సహవాసంలో ఉన్నటువంటి క్రియలను చూసి ప్రతి వాడును భయపడే ఒక ఆత్మస్థితి దేవుడు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకు వారు భయపడ్డారు అని ఎప్పుడు మనం చూసినప్పుడు, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. మూడే మూడు కార్యక్రమాలు. సంఘం అంటే ఎలా ఉండాలని చెప్తే, ఆ మూడు క్రియలు చూసినప్పటికీ ప్రతి ఒక్కరికి భయం కలిగిందట. ఒకవేళ ఈ కరోనా డేస్ లో భయంగా ఉన్న ప్రాంతంలో మరణం ఉంటుందని భయం వస్తుంది, రోగం ఉంటుందని భయం వస్తుంది అనే స్థితిలో మనం జీవిస్తుండగా, ఒకవేళ ఈ సమయంలో సంఘాలన్నీ కూడా కూడి ప్రార్థిస్తుంటే, సమకూడి సహవాసంలో ఉంటే ప్రజలు భయపడరా? ఏమిటి మీరందరూ ఇలాగ చేస్తున్నారు? మన దేవుడు అంత గొప్పవాడా, వారికి భయం లేదేమిటి అని దేవుడు ఒక సువార్తీకరణ మనం చూపించే వారిగా ఉంటామేమోనని పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నారు. బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. కంటిన్యూవలీ. ఎడతెగ కంటే కొనసాగించడం, కొనసాగించడం. కంటిన్యూవలీ. బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఈ నాలుగు నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీవు కలిగి ఉన్నావా లేదా, లేక వాటిని విడిచి నీవు జీవిస్తున్నావని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. సంఘంలో విశ్వాసులు ఉండవలసినటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే, ఆ స్థితిని చూచి ప్రతి వానికి భయం కలిగిందిట. ప్రతి వానికి భయం కలిగినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటనకారుడు 3వ అధ్యాయంలో 4వ వచనాన్ని తెలియజేస్తూ మన ఆత్మీయతను ఏ రీతిగా మనం భద్రపరుచుకుంటున్నామో ఆయన మనతో మాట్లాడుతున్న మాటని చూస్తూ వస్తున్నాం. 3వ అధ్యాయము 4వ వచనము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సదృశులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుండరు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నీ వస్త్రములు, నీ నీతి వస్త్రములు ఏ రీతిగా ఉన్నవి? నీ యొక్క భక్తి తత్పరతో కూడిన వస్త్రములు ఏ రీతిగా ఉన్నవి? ఆయన మాట్లాడు అపవిత్ర పరచుకొనని అనగా ఈ 4 విషయాల్లో నువ్వు ఎలాగున్నావని దేవుడి ఇది నాన్న మాట్లాడుతున్నాడు. సంఘ సహవాసం గురించి మాట్లాడాడు, సంఘ ప్రార్థన గురించి మాట్లాడాడు, సంఘ రొట్టె విరుచుట గురించి మాట్లాడాడు, సంఘంలో ఉన్న బోధన గురించి కూడా దేవుడు మాట్లాడాడు ఇది నాన్న. కాబట్టి మనకు మనం రివైవ్ చేసుకుందాం. మన ఆత్మీయత, మన వస్త్రములు మలినపై ఉన్నవా, లేకపోతే తెల్లనివిగా ఉన్నవా, దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవా, ఆయనతో సంచరించడానికి వీలైనటువంటి వస్త్రములుగా ఉన్నవా లేదా అని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక మాట చదువుకుంటున్నాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడుటలేదు కనుక జగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చావనయున్న దేవుని దృష్టిలో కనపడాలి అంటే ఏ క్రియలైతే నీకు మరణములకు గురి కాబోయే స్థితులు, అపవిత్రత గురి కాబోయే స్థితులు ఉన్నాయో
వాటిని ఏమంటున్నాడు? స్థిరపరచబట్టినాడు. దేవుని దృష్టిలో తెల్లని వస్త్రములుగా ఉండాలని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన మరి యొక్క సత్యాన్ని. నీవేలాగు ఉపదేశం పొందితువో, ఏలాగు వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనచ్చు మారు మనస్సు పొందువు. ఈ వాక్యం ఎప్పుడో వినుంటావు కదా, తల్లిదండ్రుల నుంచి 50, 60, 70 ఏళ్ల నుంచి వినుంటావు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన నీతో నాతో. నీవు ఏలాగు ఉపదేశం పొందితవో, ఏలాగు వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనచ్చు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, నీ గడియను నీ మీదకి వచ్చినను అపవిత్రచు కొరకు తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయం మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడన్నీ సిమ్టమ్స్ అన్ని అలాగే ఉన్నాయి. కాబట్టి నీకు నీవుగా ఆయన రాకడలో ఆయనతో ఎదుర్కోవటం నీకు మంచిదా? ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీకు నీవుగా దేవునికి దూరం ఉండటం మంచిదా అని దేవుడి నిన్ను నన్ను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతలో మనం ఏ రీతిగా జీవిస్తున్నామో, దేవుడు నువ్వు ఏది నేర్చుకున్నావో, ఏ బోధన నేర్చుకున్నావో, ఏ క్రమాన్ని నేర్చుకున్నావో దానిని నీవు కంటిన్యూ చేస్తున్నావా లేదా? ఒకవేళ నేను వచ్చే సమయం వస్తుంది కాబట్టి అది నీకు తెలియదు కాబట్టి ఒకవేళ నీవు అపవిత్రమైన వస్త్రములతో ఉంటే నాతో సంచరించలేవు, పవిత్రమైన వస్త్రములతో ఉంటే నాతో సంచరించగలవని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటని గుర్తించుకోవాలి. తద్రీతిగా అనుదినము మనము చేయాల్సినటువంటి పనులు అనుదినము కొన్ని చదువుకొని ఇది మనకు మనముగా భద్రపరుచుకుందాం. నిర్గమాకాండము ఎగ్జోడస్ లో ఉన్నటువంటి సత్యాన్ని చదువుతున్నాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము నడుచురించి నడుతురు లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏ నాటి బతిము ఆనాడే కూర్చుకొనవలెను. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడతాడండి, చాలా సున్నితంగా మాట్లాడతాడు దేవుడు. ఒకవేళ వాళ్ళతో కంపేర్ చేసుకుందాం మనకు మనంగా. ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞానుసారము వారు ఎలాగ కూర్చుకొనిచున్నారో ఏ సమయానికి ఎంతంత ఆయన చెప్పిన మాట చొప్పున చేస్తున్నారా లేదా అనే స్థితిని కనిపెడటానికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి అది చేస్తున్నట్ట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తుల్ని కనిపరచాలి. ఎలాగ కనిపరచాలి? మనము వారు ఏ రీతిగా అయితే టైమ్లీగా వెళ్లి టైమ్లీగా తెచ్చుకొని ఎంత కావాలో అంతే తెచ్చుకున్నారు. మనము కూడా అలాగనే ఉండాలి. మనం ఏ రీతిగా దేవుని కొరకు సిద్ధపరచబడ్డామో ఆ వాక్యం ఎక్కడైతే ఉన్నదో దానికోసం మనం ప్రాకులాడాలి. అక్కడికి వెళ్లి ఆ మన్నాను తెచ్చుకోవాలి. ఆయన కురిపిస్తున్నాడు, ఆ కురిపించినటువంటి మన్నాను మనం భుజించాలి. దేవుడు మాట్లాడుతున్న మాటని మోషేకి చెప్పాడు. అదే రీతిగా నెహెమ్యాలో ఇంకొక సత్యాన్ని ఆత్మదేవుడు నీకు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నెహెమ్యాలో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 8 18వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము యెహోవా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. ఎట్లాంటి మొదటి దినము వరకు కడవరి దినము వరకు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినం వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనేది. ధర్మశాస్త్రము చదువుటము ప్రతిదినము, అంత మాత్రమే కాకుండా 8వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవటం. వారు చేసిన స్థితిని నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాక్యమును చదివే స్థితిని మనం గుర్తించుకోవాలి. మనం ఎప్పుడు కూడా వాక్యం చదివేవారిగా ఉండాలి.
మన వాక్యంలో భద్రపరిచే వారిగా ఉండాలని దేవుడు స్టడీ చేయాలి కానీ రీడింగ్ చేయకూడదు. కీర్తనాకారుడు 88వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ప్రార్థన గురించి ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. 88:9 హల్లెలూయా. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. దేవుని ప్రార్థించే స్థితి, ఆయన ఆధిక్యతను అలాగ చూపించి, ఆయన ప్రత్యేకతను అలాగ చూపించి మనం ప్రార్థించే వారిగా ఉండాలని కీర్తనాకారుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో మొక్కుబడులు చెల్లించుట 8:34లో ఆయన చెప్పిన మాటని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మొక్కుబడులు చెల్లించుట 8:34. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అనుదినము నా ఉపదేశము వినువారు ధన్యులు. ఏమంటున్నాడు చూడండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఏంటండి ఇలాగ మాట్లాడతాడు దేవుడు? ఆ కరోనా అయితే మేము ఎలాగొస్తాం గడప దగ్గరికి? నా ద్వారబంధములు కాచుకొని, కనిపెట్టుకొని, కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఉత్సాహం, ఆ వాక్యాన్ని పరిశుద్ధ స్థలంలో నేను వింటాం అనేది ఒక పద్ధతి. జాగ్రత్తగా ఉండాలి. ఆ రీతిగా మనము మొక్కుబడులు చెల్లించాలని, జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క మాటని చూస్తున్నాం. కీర్తనాకారుడు 61:8లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మొక్కుబడులు చెల్లించుట. హల్లెలూయా. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదును. మొక్కుబడులు అంటే డబ్బులు కాదు, అది ఒక భాగం అనుకోండి. ప్రార్థన చేయటం, వాక్యము చదవటం, నీకు చేతనైతే తెలిసిన వారికి తెలియని వారికి నువ్వు యొక్క బోధన వారితో సహకరించి చేసుకోవటం. దేవాత దేవుడు మాట్లాడుతున్న మాటను గుర్తించాలి. ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. అదే రీతిగా లూకాసు వార్తలో మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు నీతో నాతో పాటు 9:23వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు మన సిలువను ఎత్తుకోవట్లా, కరోనాను ఎత్తుకొని వెంబడిస్తున్నాం. భయం అనేది సహజమే. దేవుని కంటే విశ్వసించిన వాళ్ళు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడుతుంది నాకైతే. నేను వచ్చి సంఘానికి వచ్చి అలాగే మీరు ఇబ్బంది పడమని నేను చెప్పను. అనుకూలమన్న వాళ్ళు, నువ్వు వేరే మార్కెట్కి వెళ్ళి రావట్లా, మాంసానికి వెళ్ళట్లా, కూరగాయలకి వెళ్ళట్లా, బట్టలకి వెళ్ళట్లా, పెళ్లి చేసుకోవట్లా. 50 మందికి పెళ్లికి ఇచ్చారంట, వెళ్తున్నారు, పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. మరణానికి వెళ్ళినప్పుడు 50 మందికి వెళ్తారు. దేవుని సన్నిధికి రావడానికి వాట్ ఈస్ ది ల్యాకింగ్ ఇన్ ఇట్? ఏంటి? ఆయన సన్నిధిలో శక్తి లేదా? పరిశుద్ధాత్మ లేడా? ఆయన నిన్ను కాపాడడా? దట్ ఈస్ లెఫ్ట్ యూ. దట్స్ ఆల్. సిలువ పోయాలి ప్రతి నిమిషము. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి ఆయన అంటున్నాడు? హెబ్రీ 3:13లో, నేడు మీరాయన శబ్దమును విని కోపము పుట్టించి తప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుని ఆయన చెప్పను కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేను అనబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తుతో పాలువారమైందుము. అంతము వరకు చేపట్టినలా మనము క్రీస్తుతో పాలువారమై ఉంటాం. జాగ్రత్త సుమి. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఈ దినాన శక్తివంతమైన స్థితిని మనం కలిగి ఉండాలని, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలని
దేవుడు నీతి యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా బలపరుచుకుంటున్నావో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యోహాను సువార్త 10:16 ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఐక్యత. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపురం ఒకటి నాగును. కాబట్టి అందరము ఒక్కటిగానే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అన్యులైన వారిని కూడా అంటున్నాడు, వారిని కూడా కలుపుకోనంటున్నాడు. నీవు విశ్వాసిగా ఉండి కూడాను దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. దేవుడు నీకును నాకును ఒక ఆలోచన కలుగు చేయడానికి సందర్భాన్ని, ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల చేయాలని మనం ప్రార్థిద్దాం. దేవుడు అట్టి స్థితిని మనకు అనుగ్రహించబోతున్నాడు. 3:18 ఇర్మియాలో మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశము నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. అందరు కూడాను ఒక దేశానికి వెళ్ళాలి కదా, సియోనికి. మరి ఇంకేంటి, నువ్వు వెనక ముందు ఎలాగవుతావు? చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఐక్యతతో మనం ఉండాలి, సహవాసంలో మనకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా అపోస్తలులు ఆ దినాల్లో చేసిన మాటలు కొన్ని చదువుకొని ఇతర వాక్యం మనం ముగించుకుంటాం. మత్తయి సువార్తలో ఉన్నటువంటి 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు తెలియజేసిన మాట ఈ రీతిగా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదును వాటన్నిటినీ గొయ్యకనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఎంత అభయం ఇస్తే దేవుడు నీకు నాకు, యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నానని చెప్తుంటే నువ్వెందుకు నీకున్న పరిస్థితుల్లో ప్రాధాన్యతను దేవునికి కాకుండా వేరే పరిస్థితులకు ఇస్తున్నావేమో ఒక్కసారి గుర్తు చెప్పవలసిన బాధ్యత నాకుంది. కాబట్టి వాక్యాన్ని నేను చెప్తున్నాను. చూడండి, ఆయన అంటున్నాడు, చూడండి, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన ఒక అభయాన్ని, ఎష్యూరెన్స్ ఇస్తున్న మాటని నీవు గుర్తించుకోవాలి. 1 యోహాను 1వ సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. 1 యోహాను 1లో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 1లో ఉన్న మాట చూడండి, ఒక అద్భుతమైన సత్యం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకిని చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఎంత గొప్ప సాక్ష్యము యోహాను భక్తుడు ఇస్తున్నాడు. దేవుని స్పష్టతను చూచి చెప్పి అది సత్యమని గ్రహించిన దాన్ని నీకు బోధిస్తున్నాడు సాక్ష్య రూపంలో. నువ్వెందుకు ఇంకనూ అవిశ్వాసంలోకి వెళ్తున్నావు? 7వ వచనం చదువుకుంటున్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసము కలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయని సహవాసములు కూడా మన పాపాలని పవిత్రంగా చేసే స్థితి దేవుడు ఇచ్చాడు. అది గమనించండి. సహవాసము ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇండివిజువల్. జీసస్ యేసుని బట్టి పాపము నుంచి విడుదల చేస్తాడు. ఆ సహవాసంలో, ఆ సహవాసంతో కూడా లింకప్ చేశాడు దేవుడు. వ్యక్తిగత పాపాలని రక్షించడం కాకుండా సహవాసంలో కూడా పాపం నుంచి విడుదల చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం గుర్తించుకోవాలి. 1 కొరింథీ 10:16లో ఉన్న సత్యాన్ని కూడా మనం చేస్తున్న పరిశుద్ధ సంస్కారమందు ఏమంటున్నాడు? పరిశుద్ధ సంస్కారమందు. 1 కొరింథీ 10:16. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనటయే కదా. మనమందరము ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక శరీరము, ఒక సహవాసము, ఒక సంఘము, ఒక దేవుడు, ఒక ఆత్మ. సంఘంలో, సహవాసములో పాపముల నుంచి విడుదల, ఇవన్నీ కూడా వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని మన జీవితాలను గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక సత్యాన్ని
ఆ మత్తయి సువార్తలో చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 7లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. మత్తయి 7 వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, ప్రార్థన చేయండి, మీరు అడగండి, నేను ఇస్తానంటున్నాడు. ఆ పరిశుద్ధ స్థలములో నువ్వు అడిగితే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగేవని ఆయన ఎప్పుడు కూడాను రొట్టెను అడిగితే, పామును అడిగితే ఆ మాట చదువుకున్నాం. రొట్టెను అడిగిన వానికి రాత్రినిచ్చునా. కాబట్టి నువ్వు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. ఆ రీతిగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని, ఆ నూతనమైన బోధని, క్రొత్త నిబంధన బోధని మనం గుర్తించుకోవాలని, ఆ రీతిగా మన జీవితాన్ని భద్రపరచుకోవాలని దేవాతి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆయన రాకడ ఎంతో సమయం లేదు, ఆయన వస్తున్నారు. ఆయనతో మనం ఎదుర్కొనే సమయం వచ్చింది. 9 వచనము 2 కొరింథీ 8వ అధ్యాయం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. కనీసం అదన్న గుర్తుపెట్టుకోండి. నీకోసం నా కోసం ఆయన దారిద్రతను వహించాడు. దేవాతి దేవుని యొక్క మహాకృపను మనం ఏ రీతిగా పొందాలో, మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉండాలో మర్చిపోతే మరలా ఒకసారి రివైవ్ చేసుకుందాం. ఆయన రాకడ సమయం త్వరలో ఉన్నది. పవిత్రమైన వస్త్రం ధరించుకునే వారై ఆయనతో సంచరించే స్థితిలో ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో విశ్వాసులైన మాకు మీరు తెలియజేసిన మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధత, అత్యంత పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించడానికి నైనా మా యొక్క జీవన విధానములు, మా యొక్క విశ్వాస వ్యక్తిగత జీవితాన్ని, సంఘ జీవితాన్ని గురించి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. భయపడిరి సంఘములకు విశ్వాసం వెళ్ళటం చూసి అన్యులు భయపడిరని ఆ వాక్యంలో చదువుకున్నావు నాయనా. నైనా అట్టి స్థితి నాకును, మాకును, అందరికీ ప్రపంచ మానవాళికి అనుగ్రహించబడిన గాక. తద్రీతిగా మీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న స్థితిని మేము ఎదుర్కొని మీతో సంచరించే యోగ్యతను స్థిరపరచబడిన గాక. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నానైనా, ప్రతి ఒక్క వ్యక్తిని మీ పాద సన్నిధిలో పెడుతున్నానైనా. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారి జీవితాలని ఆశీర్వదకరంగా మార్చండి. బిడ్డలకును, తల్లిదండ్రులకును, బిడ్డకును, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి నాయనా. కుటుంబాల్లో మీరు ఉన్నారనే ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించిన దేవుని యొక్క కార్యములు జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితములు స్థిరపరచబడిన గాక. శక్తివంతమైన క్రమమైన ఆశీర్వదకరమైన జీవితములే నాకు బిడ్డల కుటుంబంలో భద్రపరచబడిన గాక. అయినా మీరు గొప్ప దేవుడని కుటుంబాల ద్వారా ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకు దేవుడు, నేను నాకు దేవుడు. అట్టి దేవుడే నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన మీరు అనేక సమాధానాలు ఇచ్చారు మీరు. అయినా నేను ప్రతినిత్యము మీ పాద సన్నిధిలో ప్రణమిలుతున్నాను. నా నీతిని, విశ్వాస్యతను చూడండి నాయనా. నైనా యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, విద్యను బట్టి, నైనా ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇవ్వాలి నాయనా గర్భఫలములు. అనేక మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. మీరు ఇవ్వండి నాయనా, మీరు ఇవ్వండి నాయనా, ఇవ్వండి నాయనా. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీరు ఆత్మకార్యములు జరిగించే దేవుడు నాయనా, మీరు ఆత్మకార్యములు జరిగించే దేవుడు నాయన. మీరు జరిగించినందుకు స్తోత్రాలు. అయినా వారిని సంతోషభర్తలను చేసినందుకు స్తోత్రాలు. ఉద్యోగములు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. నైనా అదే రీతిగా వృద్ధులను మీరు ఆశీర్వదించండి. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు నైనా వారి జీవితాలనైనా ఆదరణ దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రార్థనా జీవితం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉద్యోగముల కొరకు వెళ్ళారనైనా, ఉద్యోగులు కోల్పోయిన వారు కూడా ఉన్నారు నాయన. ఆదరణ లేకుండా ఉన్న వారు ఉన్నారు. నేను వారిని ఆశీర్వదించండి. వారి నుండి క్షేమమైన సమాచారాన్ని మా అందరికి దయచేయండి అయినా. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, అదే రీతిగా నైనా రష్యా దేశము, అదే రీతిగా చైనా దేశమునైనా, నైనా ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అదే రీతిగా అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, నైనా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు మీరు ఆశీర్వదకరంగా మార్చి నైనా క్షేమమైన సమాచారం దయచేయండి అయినా.
ఆదరణ దాయిచ్చేయండి నా చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకం దాయిచ్చేయండి ఆయన ఒక సహోదరినైనా ప్రార్థన చేయమని అడిగి ఉన్నది ఆయన మరణశయ్యపై ఉన్నది ఆయన సహోదరికి నేను మీరు జీవం ఇచ్చినందుకు స్తోత్రాలు నైనా మరణశయ్యపై విశ్వాసంతో అడిగింది నాయన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తిరిగి మేమందరం చూసి సంతోషించే పరిస్థితి అనుగ్రహించబడిన గాక నేను ఒక చిన్న బిడ్డ సహోదరి నాయన కుటుంబంలోనైనా వేదన ఉన్నది నాయన తను అన్ని కుటుంబముగా ఉంటున్నది నాయన ఆ కుటుంబంలోనైనా నీ గ్రంథమును చించిన పరిస్థితులైనా వేదనతో చెప్తున్నది నాయన ఆదరణ దాయిచ్చేయండి నా తండ్రి నాయన చేస్తున్న క్రియలనైనా మీరు బంధించండి ఆయనను క్షమించండి నాయన ఆయనను క్షమించండి నాయన బిడ్డలకు ఆదరణ దాయిచ్చేయండి నా ఏగని నుంచి తప్పించండి నాయన ఏగని నుంచి తప్పించండి నిన్ను నమ్మిన బిడ్డలు నాయన నిన్ను నమ్మిన బిడ్డలు ఆశీర్వదకరంగా బిడ్డలు మార్చాలి ఆయన ఎంతో వేదనైనా తండ్రికి విరుద్ధంగా ఉండలేరు దేవుడికి నైనా విరుద్ధమైన పరిస్థితులు నైనా ఉండలేరు నైనా మీరు గాలి చూపండి నైనా కుటుంబంలో శాంతిని అనుగ్రహించండి నైనా తల్లికి నేనైనా ఆదరణ దాయిచ్చేయండి మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక దాసరాలకు ఇచ్చిన స్వస్థత స్థిరపరచబడిన గాక ప్రపంచంలో ఉన్న కరోనా నుంచి విడుదల చేయబడిన గాక ఆశీర్వదకరమైన దినములు బిడ్డలకు అనుగ్రహించబడిన గాక బ్రాడిపేటలో ఉన్న ప్రతి పరిస్థితి సానుకూలపరచబడిన గాక నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితం నా బిడ్డకు అనుగ్రహించబడిన గాక కృపా సత్య సంపూర్ణ దేవుడి మహోన్నతమైన కార్యములే స్థిరపరచబడిన గాక నా యొక్క కరోనా నుంచి విడుదల చేసి నా దేవుని యొక్క కృప దయ కనికరము స్థిరపరచబడి శాంతి సమాధానంతో భద్రపరచబడిన గాక అయినా మీరు మంచి దేవుడవు మీరు మంచి దేవుడవు మీరు ఇచ్చే దేవుడవు మా విశ్వాసాన్ని చూచే దేవుడవు మా సంఘ సహవాసాన్ని చూస్తున్న దేవుడవు సంఘం యొక్క బోధన చూస్తున్న దేవుడు సంఘంలో రొట్టె విరుచడం చూస్తున్న దేవుడు సంఘంలో ప్రార్థన చేయడం చూస్తున్న దేవుడు భయపడి ప్రజలు ఆ మాటను మేము వినాలి నాయన అట్టి స్థితిమంతులైన బిడ్డలుగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నందుకు స్తోత్రాలు నైనా చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకం దాయిచ్చేయండి నైనా వృద్ధులైన వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు అదే రీతికి నైనా చిన్న బిడ్డలుగా వృద్ధుల వరకు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితులను బట్టి కృతజ్ఞతలు కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేయండి కుటుంబాల్లో ఆర్థిక స్తోమతను కలిగి చేయండి కుటుంబాల్లో శాంతిని కలిగి చేయండి అదే రీతికి నైనా మీరు గొప్ప దేవుడని నైనా చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు వారికి ఆదరణ దాయిచేయండి ప్రార్థనా జీవితం దాయిచేయండి ఆర్థిక స్తోమతలో స్థిరపరచండి ఉద్యోగంలో చేస్తున్న వారు ఉన్నారు అధికారులతో మాట్లాడండి ఆయన మీ కృపలో భద్రపరచండి వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతర ఫలితము దాయం మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక శక్తివంతమైన స్థితిమంతులే అనుగ్రహించబడిన గాక మహోన్నతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక ఆయన అతి త్వరలో మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు అతి త్వరలో మేము పొందుతున్నందుకు స్తోత్రాలు అతి త్వరలో మీరు కృపను చూపుతున్నందుకు స్తోత్రాలు మీ కృపలో మేమందరం బంధించబడుతున్నందుకు స్తోత్రాలు ప్రపంచమంతా నేను నిరక్షణలో వచ్చే యోగ్యతలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు మీరు వచ్చు సమయం వచ్చింది నాయన మాకు ఆయన మీరు దాయిచ్చేయండి రక్షణలు స్థిరపరచండి సిద్ధపరచండి పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రములు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయన అదే రీతిగా గర్భంలో ధరించిన బిడ్డలకు నాయన ఏ విధమైన అపాయం లేకుండా మీ కృపలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రసవించిన బిడ్డలకు వాళ్ళ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వదకరమైన దినములను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొని వచ్చిన తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం వచ్చు గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక వారు దినాహారం మాకు దాయించేయండి అక్కడ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించం శోధన నుండి తెగా కీడును రక్షించం రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇది ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి కృప దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. Let us see that God will do wonderful things in our lives. God bless you.